హలో అండి. ఇది చాలా డిఫరెంట్ స్నాక్ అండి. ఇంట్లో పొటాటో ఉంటే సరిపోతుంది. ఎలాంటి పిండిలు యాడ్ చేయకోకుండా మనం అప్పటికప్పుడు కిడ్స్‌కి నచ్చే విధంగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా! కిడ్స్ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కదా! రొటీన్‌గా చేసే స్నాక్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. దీనికోసం ఇక్కడ నేను 3 పొటాటో తీసుకొని బాయిల్ చేసేసాను. వాటిపైన పొట్టు తీసేసుకొని ఇలా మ్యాషర్‌తో మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి యాడ్ చేస్తే సరిపోతుంది. కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. పిల్లలకి టమాటో కెచప్తో సర్వ్ చేయండి. చాలా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఆ తర్వాత ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే సరిపడా కారం కొంచెం అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయండి. సరిపడా ఉప్పు, కొంచెం వాము, అలాగే జీలకర్ర మరియు పెప్పర్ని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, చపాతీ దానిపైన ఒక ఇలాంటి కవర్ యాడ్ చేసేసుకోవాలి. ఒక కవర్ వేసేసుకొని దానిపైన చపాతీలాగా ఇవి మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు పొటాటో మిశ్రమాన్ని పెట్టేసి పైన కూడా ఇంకో కవర్ వేసేసి అప్పుడు మనం చపాతీని ఎలా రోల్ చేస్తామో అలా చేసేసుకోవాలి. నార్మల్గా మనం చపాతీ చేసినట్టు కవర్ యూస్ చేయకుండా చేస్తే ఇది స్టిక్ అయిపోతుంది. ఎందుకంటే ఓన్లీ పొటాటో కదా, ఇందులో మనం ఎలాంటి గోధుమ పిండి ఏది యాడ్ చేయలేదు. ఇలా చేసుకున్న దాన్ని ఒక బాటిల్ క్యాప్ తీసేసుకొని ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసేసుకోండి. అన్నీ పిల్లలకి డిఫరెంట్ షేప్స్లో ఇస్తే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, బాగా తింటారు. అందుకని ఇలా హాఫ్ మూన్ షేప్స్ కానీ లేకపోతే బాల్స్ షేప్ మీకు ఇలా కష్టంగా ఉంటే బాల్స్ లాగా ప్రిపేర్ చేసి రౌండ్గా వీటిని వేయించుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ 1 బై 1 యాడ్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ స్నాక్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. పిల్లలు బాగా నచ్చుతారు. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. మీకు ఈ హాఫ్ మూన్ షేప్ కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఇలా బాల్స్ లాగా కూడా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకొని సేమ్ వేయించుకోవచ్చు. మిగిలినవన్నీ సేమ్ ప్రాసెస్లో కంటిన్యూ చేయండి. ఇది చాలా సింపుల్ అండి. జస్ట్ పొటాటో ఉంటే సరిపోతుంది మనకి. ఈ న్యూ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.